హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ పైన ట్రయాంగిల్ షేప్ ఫ్యాన్సీ టెసల్స్ ఎలా వేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇది వచ్చేసి థిక్ గ్రీన్ కలర్ అన్నమాట. సో నేను దీనికి ట్రయాంగిల్ షేప్లో గోల్డ్ కలర్ బీడ్స్ తోని వేయాలి అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇది ఒకటి తీసుకోవాలి. అండ్ ఈ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి ఇలాంటి గొట్టాలు గోల్డ్ కలర్వి కొంచెం హైట్లో ఉన్నవి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బాల్స్ లాంటివి బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఇలాంటి వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. నేను ఈ వైట్ కలర్ సన్నని బీడ్స్ తీసుకున్నాను. నేను ఫస్ట్ మనం ఈ శారీని రివర్స్లో ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్లో సూదిని మనం ఇలా ఒక చివరన తీసుకోవాలి. ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా నాట్ కనిపిస్తుంది కదా మీకు. ఊడిపోకుండా ఉండాలనుకుంటే ఒక 2 నాట్స్ వేసుకోండి. ఫస్ట్ ఇట్లా నాట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్లో వస్తుంది అనమాట. ఇక్కడ సెంటర్లో వస్తే లుక్ బాగుంటుంది అనమాట. తర్వాత మనం తీసుకునేవి ఉన్నాయి కదా, సూదిని మనం ఇలా నాట్స్ 2 సార్లు వేసుకున్న తర్వాత దీనికి ఇందులో ఉన్న ఈ డ్రాప్ని, గోల్డ్ కలర్ డ్రాప్ని ఫస్ట్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా వైట్ కలర్వి, ఇది ఒకటి. నెక్స్ట్ ఈ గుట్టం లాంటిది ఒకటి. ఆ తర్వాత ఇంకో వైట్ బీడ్, ఇంకోటి ఇది. ఆ తర్వాత ఇది. ఇలా 3 రావాలి. మళ్ళీ ఎండింగ్లో ఇక్కడ వైట్ పూస వచ్చింది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి వైట్ పూస రావాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి మనం. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ గోల్డ్ కలర్ డ్రాప్ వేసేసుకున్నాం కదా, సో దీన్ని ఇలా తీసేసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ కలర్ డ్రాప్ లోపలికే మనం సూదిని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ టెసల్ రెడీ అవుతుంది. తర్వాత దీంట్లోకి ఇలా సూదిని మనం దీంట్లోకి తీసుకుంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ టెసల్ అనేది రెడీ అవుతుంది. ఒక 2-3 నాట్స్ వేసుకోండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఊడిపోకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం 1 ఇంచ్ నేను గ్యాప్ తీసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నాను నేను ఒక్కొక్క టెసల్కి. సేమ్ అదే విధంగా ఒక డ్రాప్, నెక్స్ట్ వైట్ బీడ్స్, అండ్ మళ్ళీ ఇదొకటి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి మనం. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేయాలి. మళ్ళీ ఈ గోల్డ్ కలర్ డ్రాప్లోంచి సూదిని మనం బయటికి తీసినప్పుడు మనకి ఈ టెసల్ అనేది ట్రయాంగిల్ షేప్ టెసల్ అనేది ఏర్పడుతుంది.
చూడండి ఈ విధంగా మనం ఈ ప్లెయిన్ శారీకి టోటల్గా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా ట్రయాంగిల్ టెసల్స్ని ఫ్యాన్సీ టైప్ వేసుకోవాలన్నమాట. చూడండి లుక్ ఎంత బాగుందో. ప్లెయిన్ శారీయే కానీ చాలా సింపుల్గా ఫ్యాన్సీ టైప్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మీకు ఇలాంటి శారీ టెసల్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.